నిజానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కంపల్సరీ ఒక స్టాండ్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో మొట్టమొదటిది ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసి మీ ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నీ ఖచ్చితంగా పరిష్కరిస్తామని వాళ్ళు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చి వాళ్ళు ఆ హామీ ఇవ్వడం వల్ల ఇంతకుముందు ఏదైతే రాక్షస ప్రభుత్వం ఉండనో దాన్ని గద్దెదించి హార్నిషల్ కృషి చేసి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని గద్దెక్కించడానికి మేము ముందుండి ముఖ్య పాత్ర పోషించి ఆర్గనైజింగ్ చేసి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాక గెలిచిన 6 నెలల్లోనే మీ ఏవైతే ఉన్నాయో డిమాండ్స్ అన్నీ పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటి వరకు పరిష్కరించకుండా ఇంతకుముందు ఒకసారి మేము డిమాండ్ పెట్టినప్పుడు ఆ సమయంలో మేము పెట్టిన సమయంలో పాకిస్తాన్ ఇండియా గొడవ అవుతుంది, ఆ యుద్ధం పెరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని వాయిదా వేసుకోండి, మళ్ళీ చూద్దాం పరిష్కరించుకుందామని అన్నారు. అన్న తర్వాత ఇంకా 1 ఇయర్ ఆగి ఇప్పటికి 2.5 ఇయర్ అయినా కానీ వాళ్ళు ప్రతిసారి దాట వేసే ధోరణి చేయడం వల్ల ఈసారి 1 నెల కంటే ముందే మేము సమ్మెకు వెళ్తాము అని మా మేనేజ్మెంట్కు మరియు ప్రభుత్వానికి కూడా అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ప్రతిసారి 15 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి చేసి లేబర్ కమిషనర్కి లెటర్ ఇవ్వడం వల్ల ఆ లేబర్ కమిషనర్ నుంచి 3 టైమ్స్ సిట్టింగ్ చేసి అటు మేనేజ్మెంట్కు ప్రభుత్వానికి కూడా వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఇంటిమేషన్ బేఖాతరు చేసి ఎవరు అక్కడ లేబర్ కమిషనర్ కాడికి వచ్చి అటెండ్ కాలేదు, ప్రభుత్వం నుంచి కానీ మా డిపార్ట్మెంట్ నుంచి కానీ. పొన్నం ప్రభాకర్ వాళ్ళు కానీ ప్రభుత్వము ఎన్ని ప్రైవేట్ వెహికల్స్ మాట్లాడినా వాళ్ళు మాత్రం సక్సెస్ కారు. ఇప్పుడు ఆ ప్రైవేట్ వెహికల్స్ నడిపే వాళ్ళు ఎవరు అంటే నిష్ణాతులైన డ్రైవర్స్ కాదు, ట్రైనీ డ్రైవర్స్ కాదు, ఆటోలు, ట్రాక్టర్లు, క్యాబ్లు నడిపిన వాళ్ళని ఇప్పుడు ప్రజెంట్ తీసుకొని నడిపిస్తారు. కానీ నిజానికి అది కరెక్ట్ కాదు. రేపు ఏదైనా జరిగితే ప్రజలకు యాక్సిడెంట్స్ అయితే నష్టపోయేది ప్రజలు. ఏదో మీరు గెలవడం కోసం మా మీద మీరు గెలవడం కోసం వీళ్ళని తీసుకొచ్చి జనాలను చంపకండి, దయచేసి అర్థం చేసుకొని. మేము స్పెషల్గా ఏమీ అడగట్లేదు, మీరు ఏదైతే ఇస్తా అన్నారో దాన్నే అడుగుతున్నాము. ఇంకోటి మెయిన్ ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చే డ్రైవర్లకు కానీ కండక్టర్లకు కానీ యువత వాళ్ళ మమ్మీ డాడీకి కానీ రేపు ఫ్యూచర్ మీ పిల్లల ఫ్యూచర్ బాగుపడాలంటే మేము అడిగేది ప్రైవేటు ప్లస్ అవుట్సోర్సింగ్ రిక్రూట్మెంట్లు వద్దు, గవర్నమెంటే రిక్రూట్మెంట్ చేయాలి. గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేసినప్పుడు మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మీ పిల్లల భవిష్యత్తుకు సెక్యూరిటీ ఉంటుందని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు ఆర్టీసీ కార్మికుల పక్షపాతి ఆయన ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సు కోరుకునేవాడు. వాళ్ళ నాన్నబాటలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకొని మాట నిలబెట్టుకున్నాడు. ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత రాజరిక పాలనలో ఆర్టీసీ కృషించి ఆర్టీసీని భ్రష్టు పట్టించిన ఘనత కేసీఆర్కు ఉన్నది. ఆ భ్రష్టు పట్టిస్తాడని ఈయన సాకులు చెప్పి ఈరోజు పదవులు ఎక్కిన తర్వాత ఈయన కూడా ఆయన దారిలో నడుస్తుండని మేమైతే అనుకుంటున్నాము. ఇది కరెక్ట్ ధోరణి కాదు, ఆలోచించండి. మీరు చెప్పిందే మేము అడుగుతున్నాము, స్పెషల్గా మేము ఏం డిమాండ్స్ పెట్టట్లేదు. మొట్టమొదటిది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నారు, అది చెయ్యండి. మళ్ళీ యువతకు రిక్రూట్మెంట్ ఇవ్వండి, 2 లక్షల పోస్టులు నింపుతా అన్నారు. ఇప్పుడు మా దగ్గర 20,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆ 2 లక్షలకు ఈ 20,000 పెట్టండి. ఆ 2 లక్షల నుంచి 20,000 భర్తీ చేసినట్టుంటుంది. యువతకు భవిష్యత్తుని ఇవ్వండి అని మేము కోరుతున్నాము. ఈ సమ్మెకి ముఖ్య కారణము మేము ఆల్రెడీ గత 10 సంవత్సరాల నుండి పోట్లాడుతున్న సమస్య మాది. అది 2.5 సంవత్సరాల కింద కేసీఆర్ గారు చేయనందుకు మన సీఎం గారు ఎలక్షన్ ముందు మాకు మేనిఫెస్టోలో పెట్టి గవర్నమెంట్లో కలుపుతాము,
అదేవిధంగా పే స్కేల్ బ్యాలెన్స్ ఉన్నది అవి ఇస్తాము, అదేవిధంగా మీ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పి మాకు అష్యూరెన్స్ ఇవ్వడము, అదేవిధంగా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మేము ఇప్పుడు అడుగుతున్నది ఒక్కటే, 2.5 సంవత్సరాలు అయింది కాబట్టి మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిరో అది చేయమని చెప్తున్నాం. మేము ఎక్స్ట్రా కోరికలు ఏవి లేవు. మాకు మేనిఫెస్టో పెట్టిన ఫస్ట్ ఈ గవర్నమెంట్లో కలిపితే విలీనం చేస్తే ఆటోమేటిక్గా మాకు మిగతా సమస్యలన్నీ అవుతాయి. అదేవిధంగా పే స్కేల్ 2021 పే స్కేల్ రావాల్సింది, 2025 పే స్కేల్ రావాల్సింది. మేము 21 పే స్కేల్ 25 పే స్కేల్ ఇప్పటికే మాకు అక్కడ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అక్కడ జీతాలకు ఇక్కడ జీతాలకు ఓ 10-15 వేల డిఫరెన్స్ వచ్చింది. ఆ డిఫరెన్స్ని మనకు గవర్నమెంట్లో కలిస్తే సేమ్ అవుతుందని అనుకున్నాం. కానీ ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే అవలంబిస్తున్నది. మేము ఆల్రెడీ 40 రోజుల 2 సంవత్సరాల నుండి గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 40 రోజుల కింద మేము స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అది దాని లేబర్ కమిషనర్ తోటి మీటింగ్కి ఆహ్వానించడం జరిగింది. కానీ గవర్నమెంట్ కేర్ కానీ అదే మేనేజ్మెంట్ కానీ ఎవరు రాలేదు, ఆబ్సెంట్ కావడం జరిగింది. మాకు అందుకే స్ట్రైక్ చేసుకోవడానికి లీగల్గా మా లేబర్ కమిషనర్ గారు మాకు లెటర్ ఇవ్వడము, దాన్ని ఫాలో అవుతూ 42 డేస్ తర్వాత మేము స్ట్రైక్ డేట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇప్పటివరకు ఎటువంటి చర్చలకు పిలవలేదు. నిన్న కూడా చర్చలకు పిలిచినా కూడా వారు ఏదో చర్చలు పిలిచినారు. ఏంటంటే పబ్లిక్ ముందు మమ్మల్ని మోసపూరితంగా చూపెట్టడానికి మాత్రమే. మేము సాల్వ్ చేసే ఉద్దేశం లేదు. ఎందుకంటే సాల్వ్ చేసే ఉద్దేశం ఉంటే ఎవరైనా మినిస్టర్లు కానీ కూర్చోవాల్సిన అవసరం ఉండే. కానీ వారు నిన్న రాత్రి ఐఏఎస్ కమిటీ అని చెప్పి ఐఏఎస్ మెంబర్లను 4గురిని కూర్చోబెట్టి 4 వారాల గడువు పెట్టి మళ్ళీ ఇదేదో ఆ 4 వారాల గడువు పెట్టారు. ఆ పెట్టేదేదో మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చి ఉంటే 40 డేస్ టైం ఉండే. అప్పుడు 4 వారాలు అంటే 30 డేస్లో అయిపోయేది. అంటే ఇది కాలయాపన కోసం నిన్న ఈ విధంగా చేసి ఏంటంటే చర్చలకు పిలిచినాము, వీళ్ళే ఒప్పుకోవట్లేదు అని చూపెట్టడానికి నిన్న చేసిన కుట్ర ఇది. గవర్నమెంట్ చేయాలనే ఉద్దేశం ఉంటే నిన్న రాత్రి కూడా బట్టి విక్రమార్క గారు కానీ మళ్ళీ పొన్నం గారు కానీ కూర్చొని సాల్వ్ చేసే ఉద్దేశం. ఎందుకంటే ఇందులో పెద్ద సమస్యలు ఏమీ లేవు. ఆల్రెడీ రాజముద్ర పడ్డది, మాది గవర్నమెంట్లో కలపడానికి రాజముద్ర పడ్డది. దాన్ని తీసుకోవడానికి అపాయింటెడ్ డేట్ ఇవ్వడానికి ఎంత పెద్ద సమస్య కాదు. ఇవ్వాలనుకుంటే ఒక్క రోజులో అయిపోయే సమస్య అది. అదొకటి. ఇంకోటి యూనియన్ రీఆర్గనైజేషన్ కూడా ఇస్తా అని చెప్పి ఆయన కేసీఆర్ గారు తీసివేయడం జరిగింది. ఈయన వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అయింది. ఇంతవరకు రీఆర్గనైజేషన్ మీద మాట్లాడలేదు. అది ఒక హక్కు, కార్మికుల హక్కు అనేది యూనియన్. అటువంటి హక్కుని కూడా కాలరాస్తూ ఇప్పటి వరకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పటి వరకు కూడా యూనియన్లని ఎలక్షన్ పెట్టడం లేదు. అదేవిధంగా ఇంకా కేసీఆర్ మన సీఎం గారు కూడా దీని మీద స్పందించట్లేదు. ఇప్పటికైనా చెప్తున్నాం, మేము సమ్మెకు వెళ్ళాలని లేదు. మీరు బలవంతంగా సమ్మెలోకి నెట్టుతున్నారు. ఇప్పటికైనా చెప్తున్నాము, ఈరోజు సాయంత్రం వరకైనా మీరు చర్చలకు ఆహ్వానించి మా కోరికలని డిమాండ్లను నెరవేరుస్తారని చెప్పి మేమందరం కోరుకుంటూ ఆశిస్తూ